హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యాం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం సకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరే వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందంలో 20వ అధ్యాయము 18వ శ్లోకం నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. ఈ యొక్క అధ్యాయం పేరు బృందావనం వర్ష శరదృతువులు అనేటువంటి యొక్క అధ్యాయము. ధనుర్వేయతి మహేంద్రం నిర్గుణం చాగుణిన్యభాత్ వ్యక్తే గుణ వ్యతీకరే గుణవాన్ పురుషో యథా. మహాలక్ష్మి మాతాజీ అనువాదము భాష్యం చదవండి. हरे कृष्ण माता जी प्रभु जी चदुना प्रभु जी చదవండి చదవండి. 18వ శ్లోకం ప్రభు जी 18వ శ్లోకము అనువాదం చదవండి. భాష్యము జీ లక్ష్మి మాతాజీ చదవండి.
వృక్షములు హరే కృష్ణ ప్రభుజీ. 18 మాతాజీ. పేజ్ నెంబర్ 197. చదువుతున్నాను. శబ్ద గుణమయమగు ఆకాశమునందు ఇంద్రధనస్సు గోచరించినప్పుడు అల్లెత్రాడుపై ఆధారపడిన కారణమున అది సాధారణమగు ధనస్సులకు భిన్నముగా నుండును. అట్లే గుణమయమగు భౌతిక జగత్తునందు భగవానుడు అవతరించినప్పుడు నిర్గుణుడు, భౌతిక పరిస్థితులకు స్వతంత్రుడు అని ఆయన కారణమున అతడు సాధారణ పురుషులకు భిన్నముగా నుండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. శ్రీల ప్రభుపాదులు దీన్నిట్లు వ్యాఖ్యానించిరి. మేఘముల ఉరుములతో పాటు ఒకప్పుడు అల్లెత్రాడు లేనట్టి ఇంద్రధనస్సు గోచరించుచుండును. అల్లెత్రాడులో 2 కొనలయందు కట్టబడిన కారణమున ధనస్సు వక్రస్థితిలో నిలిచియుండును. కానీ ఇంద్రధనస్సునందు అట్టి అల్లెత్రాడు లేనప్పటికీ ఆకాశం నందు సుందరముగా నెలకొని ఉండును. అట్లే దేవదేవుడు ఈ భౌతిక జగత్తునందు అవతరించినప్పుడు సాధారణ వ్యక్తి వలె గోచరించినను ఎట్టి భౌతిక పరిస్థితి పైనను ఆధారపడడు. మాయాబంధము నుండి ముక్తమై ఉండెడి ఆత్మమాయచే తాను అవతరింతునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికెను. సాధారణ జీవికి ఏది బంధమో పరమపురుషునికి అది స్వతంత్ర స్థితి అయి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో మనకి వర్షాకాలంలో చూస్తూ ఉంటాం మనం. అప్పుడప్పుడు ఏమొస్తుంది, ఇంద్రధనస్సు వస్తుంది అనమాట. ఎలా ఉంటుంది, చక్కగా చాలా బాగుంటుంది, రంగురంగులన్నీ ఉంటాయి. కానీ ఇంద్రధనస్సులో ప్రత్యేకత ఏమిటి అని అంటే కనుక, మామూలు ధనస్సు అయితే కనుక ఆ యొక్క స్టిక్ ని, కర్రను అలా పట్టుకోవడానికి తాడు ఉంటుంది. కానీ ఇంద్రధనస్సుకి ఎటువంటి తాడు కానీ ఏది ఉండదు అనమాట. అయినా సరే ఎంతో చాలా అందంగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది అనమాట. సో అలాగే భౌతిక ప్రపంచంలో భగవంతుడు అవతరించినప్పుడు మామూలు ధనుస్సులందరినీ కూడా జీవులతోటి పోలుస్తున్నారు. ఇంద్రధనస్సుని ఎవరితో పోలుస్తున్నారు? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడిని, ఆయనకు అవతారాలు, విష్ణు తత్వాలన్నిటినీ కూడా కలిపి పోలుస్తూ ఉన్నారనమాట. సో ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఆయన అవతరించినా సరే ఆయన అటువంటి గుణాలకి ఆయన లోబడి ఉండడు. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగర్ విపరి వర్తతే. నా యొక్క అధ్యక్షతలోనే మొత్తం యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా ఉంది అని చెప్పి స్వామి మనకి భగవద్గీతలో చెప్పడం జరిగారనమాట. సో అలాగే ఆయన ఎటువంటి బంధాలకి గాని బంధనాలకు గాని కట్టుబడ్డాడు. ఆయన వాటన్నింటికి కూడా ఆయన అతీతుడు. నరారాజోడు పశ్చన్న స్వజ్యోత్స్నారాజితైర్ఘనై అహం మత్యాభాసితయా స్వభాసా పురుషో యథా. సుబ్రహ్మణ్య ప్రభుజీ, మీరు అనువాదం చదవండి. అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. 2వ పారాగ్రాఫ్ లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ, 3వ పారాగ్రాఫ్ సుబ్బరత్నం మాతాజీ. సుబ్రహ్మణ్య ప్రభుజీ ఉన్నారా? కృష్ణ ప్రభుజీ. వర్ష ఋతువునందు చంద్రుడు తన వెన్నెలచే ప్రకాశించెడి మేఘములచే కప్పబడి నేరుగా ప్రకాశించకుండును. అంటే శుద్ధాత్మ చైతన్యం. హరే కృష్ణ ప్రభుజీ. అట్లే శుద్ధాత్మ చైతన్యముచే ప్రకాశించెడి మిథ్యాహంకారముచే కప్పబడి భౌతిక అస్తిత్వములో జీవాత్మ నేరుగా గోచరించకుండును. భాష్యము. ఇచ్చట వసగబడిన ఉపమానము మిక్కిలి శ్రేష్టముగా ఉన్నది. వర్ష ఋతువునందు మేఘములచే కప్పబడిన కారణమున చంద్రుడు గోచరింపడు. అయినను వెన్నెల వలన మేఘములు తేజోమయముగా ప్రకాశించుచుండును. అట్లే బద్ధ సంసార స్థితి యందు ఆత్మ నేరుగా గోచరింపదు. భౌతిక జగత్తుతో తాదాత్మ్యము దేహాత్మ బుద్ధి ఎన్నడి మిథ్యాహంకారముచే చైతన్యము కప్పబడుటయే దానికి నిజ చైతన్యమే
మిథ్యాహంకారమును ప్రకాశింపచేయును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. భగవద్గీత యందు వివరించబడినట్లు ఆత్మ యొక్క శక్తియే చైతన్యము. ఆ చైతన్యము మిథ్యాహంకారం అనేది తెర ద్వారా ప్రకటమైనప్పుడు అస్పష్టమగు భౌతిక చైతన్య రూపమున గోచరించును. దాని యందు ఆత్మదర్శనం కానీ భగవద్ దర్శనం కానీ నేరుగా జరగదు. మేఘావృతమగు ఆకాశమునందు వెన్నెల వెలుగు అస్పష్టముగాను అప్రత్యక్షముగాను గోచరించు రీతి ఈ భౌతిక జగత్తునందు మహాతత్వవేత్తలైన పరతత్వమును గూర్చి పలుకున్నప్పుడు చివరకు అస్పష్టమగు సందిగ్ధములోకే లోనగుదురు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. భౌతిక జీవనమునందు మిథ్యాహంకారము తరచుగా ఉత్సాహపూర్ణము, ఆశాజనకము నానా విధములుగా లౌకిక కలాపములతో పరిచితమునై జీవుని సంసారములోనికి త్రోయుచుండును. కానీ నిజమునకు జీవుడు అది అయిన శుద్ధ చైతన్యం యొక్క అస్పష్టమగు ప్రతిబింబమును అనుభూతి మనర్చుకొనుచున్నాడు. కృష్ణ భక్తి భావనయే ఆత్మ మరియు భగవంతుని యొక్క ప్రత్యక్షానుభూతి. అది అయిన శుద్ధ చైతన్యము మిథ్యాహంకారం ఒక నిజమైన ఆధ్యాత్మిక చైతన్యము, జ్ఞానానంద పూర్ణము, అడిగించి అస్పష్టపరిచిన ఎరుగజాలక భౌతిక చైతన్యమే జ్ఞానానంద పూర్ణమని మనము పొరబడుచున్నాము. తేజోమయమగు మేఘములను రాత్రివేళ ఆకాశము ప్రకాశింపజేయున తలుచుటతో దీనిని పోల్చవచ్చును. కానీ యథార్థముగా వెన్నెల ఆకాశమును ప్రకాశింపజేయగా మేఘములు వెన్నెలను అస్పష్టపరిచి అడ్డగించుచుండును. చంద్రుని యొక్క తేజోమయ కాంతిని మేఘములు తమ గుండా ప్రసరించుచు అడ్డగించడి కారణమున ప్రకాశమానములుగా గోచరించును. అట్లే ఆత్మ నుండి నేరుగా కలిగేడి అది అయిన జ్ఞానానందమయ చైతన్యము తన గుండా ప్రసరించడి కారణమున భౌతిక చైతన్యము ఒకప్పుడు ఆనందమయమగు లేదా జ్ఞానమయమగు గోచరించును. ఈ శ్లోకమునందు వసగబడిన సరళమైన ఉపమానము మనము అవగతము చేసుకొనగలిగినచో అత్యంత సులభంగా కృష్ణ భక్తి భావన యందు పురోగమించగలము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో దీన్ని ఏమంటారు? ఇండైరెక్ట్ లైటింగ్ అని అంటారు. సో ఎలాగా? మనం ఫోటో స్టూడియోకి వెళ్ళామనుకోండి. సో ఫోటో స్టూడియోలో అక్కడ ఫోటో తీస్తారు. ఫోటో తీసినప్పుడు ఏం చేస్తుంది? డైరెక్ట్ గా లైట్ మన మీద వేయరు. ఎలా పెడతారు? లైట్ రివర్స్ లో పెడతారు. అక్కడ ఒక చిన్న గొడుగులాగా ఉంటుంది. దాంట్లోంచి వెళ్ళి రిఫ్లెక్షన్ వచ్చి ఆ లైట్ మళ్ళీ మన వైపుకి వస్తుంది. సో ఎవరైనా చూసారా? గుర్తుందా? సో పాస్పోర్ట్ ఫోటోలు తీయించుకోవడానికి వెళ్ళినప్పుడు అది కూడా మనం చూస్తాం. అవును ప్రభుజీ. ప్రభుజీ అట్లాగే. సో ఇంకా చెప్పాలంటే కనుక ఇది వరకు తెర వెనకాల నుంచి కూడా మనకి ఇది వరకు సినిమాలు అవి కూడా కనబడుతూ ఉంటాయి. సో చిన్నప్పుడు రోడ్డు మీద సినిమాలన్నీ కూడా వేసేవారు తెర వేసి. సో ప్రొజెక్టర్ ఒకవైపు ఉంటుంది, కానీ వెనకాల రెండు వైపుల నుంచి కూడా సినిమా చూడొచ్చు. సో అక్కడ ఏమొస్తుంది? ఇండైరెక్ట్ లైటింగ్ మనకి వస్తుంది అన్నమాట. సో అలాగే మనకి బాగా మేఘాలు అవి ఉన్నప్పుడు ఏమవుతుంది? పూర్తిగా చంద్రుడు ఉన్నప్పుడు, మామూలుగా మేఘాలు లేకపోతే కనుక చంద్రుడి యొక్క వెలుతురు మనకి ప్రత్యక్షంగా డైరెక్ట్ గా మనకు వచ్చేస్తుంది అన్నమాట. కానీ మేఘాలు మధ్యలోకి బాగా అడ్డం వచ్చేసినాయి అనుకోండి, బాగా థిక్గా ఉంటే కనుక, బాగా ఘనంగా మేఘాలు ఉంటే కనుక మనకి వెలుతురు అసలు రానేలేదు. కానీ కొంచెం మేఘాలు పలుచుగా ఉంటే కనుక ఏమవుతుంది? ఆ యొక్క చంద్రుడి యొక్క కాంతిని అడ్డగించేస్తాయి అన్నమాట. అడ్డగించేసేస్తాయి. సో దాని మూలంగా చంద్రుడి యొక్క వెలుతురు మనకి డైరెక్ట్ గా రాదు. కానీ ఏమవుతుంది? మేఘాలు పలుచగా ఉండడంతో చంద్రుడి యొక్క వెలుగు పూర్తిగా మనకి రాకుండా కొంచెం కొంచెం వస్తుంది అనమాట. మేఘాల మధ్యలోంచి, మేఘాల ద్వారా ఆ యొక్క వెలుతురు అంతా కూడా వస్తుంది అనమాట. సో వచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మేఘాలు మెరిసిపోతున్నాయి అని చెప్పి మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ నిజంగా మేఘాలు మెరుస్తాయా? మెరవు. అవి చంద్రుడి కాంతిని అడ్డగించడం మూలంగా ఏమవుతుంది? అవి ఇండైరెక్ట్ గా వెలుగుతున్నట్లు మనకి అనిపిస్తూ ఉంది అనమాట. సో అలాగే మనకి యొక్క ఆత్మ యొక్క చైతన్యము కూడా మనకి అదే విధంగా ఉంటుంది. సో ఆత్మ యొక్క శక్తి ఎలా బయటపడుతుంది? ఆత్మ ఉందా లేదా అని చెప్పి ఎలా తెలుస్తుంది? ఒక శరీరంలో కానీ ఎక్కడైనా సరే చైతన్యము, కాన్షియస్నెస్ ఎప్పుడైతే కనుక చైతన్యం ఉందో దాని అర్థం ఏమిటి? ఆ శరీరంలో ఆత్మ ఉంది అని అర్థం.
ఎప్పుడైతే కనుక చైతన్యం లేదో అప్పుడు ఆత్మ ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అని చెప్పని అర్థం అన్నమాట. సో కానీ ఏమవుతుంది, మనం ఈ భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు ఏమైపోయింది, మనం చెప్పుకున్నాం మనం వెంటనే మాయ అనేటువంటిది మనల్ని ఆవరించేసింది, కప్పేసింది అనమాట పూర్తిగా. కప్పేసిన తర్వాత ఏమైపోయింది, ఆత్మ యొక్క నిజమైనటువంటి లక్షణాలు, సచ్చిదానంద లక్షణాలని అవి ఆత్మ డైరెక్ట్ గా బయటికి ప్రకటించలేకపోతుంది. కానీ ఏంటంటే కనుక మిథ్యాహంకారం అనేటువంటిది ఏమిటి, ఒక తెరలాగా మనల్ని కప్పేసింది అనమాట. కానీ ఆత్మ యొక్క చైతన్యం ఏం చేస్తుంది, మిథ్యాహంకారాన్ని కూడా దాటుకుని ఒక్కొక్కసారి బయటికి కనబడుతూ ఉంటుంది అనమాట. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, మనకి ఆ జ్ఞానానందమైన చైతన్యం కూడా ప్రసరించడం మూలంగా మనకి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, భౌతిక చైతన్యం కూడా చాలా ఆనందంగాను జ్ఞానంగాను ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎలా అయితే కనుక మేఘాలు వెలిగిపోతున్నాయి, మెరిసిపోతున్నాయి అని చెప్పి ఎలా అయితే మనకు అనిపిస్తుందో, అదే విధంగా యొక్క మిథ్యాహంకారంలోంచి ప్రసరిస్తున్నటువంటి ఆత్మ యొక్క శక్తి కూడా మనకి ఒక్కొక్కసారి ఆనందంగాను జ్ఞానమయంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. సో కానీ నిజమైన ఆనందము జ్ఞానం రావాలంటే కనుక ఏం చేయాలి, మనము ఈ యొక్క మిథ్యాహంకారాన్ని పూర్తిగా మనం తొలగించుకోవాలన్నమాట. సో ఆ తర్వాత మనకి 20వ శ్లోకంలో నెమళ్ళు గురించి చెప్తున్నారు, అదేంటో చూద్దాం. మేఘగమోత్సవాహృష్టా మేఘగమోత్సవాహృష్టా ప్రత్యానందంచి ఖండనః గృహేషు తప్త నిర్విణ్ణా యదాచ్యుత జనాగమే. మంజుల మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సంసార తప్తులకు జనులు తమను అచ్యుతిని విశుద్ధ భక్తులు చూడవచ్చినప్పుడు సుఖానుభూతిని బడిసెడి రీతి మేఘములను రాకను గాంచినంతట నెమళ్ళు ఆనందించినవై అభినందన పూర్వకముగా అరవసాగినవి. భాష్యము. శుష్కమగు గ్రీష్మ ఋతువు ముగిసిన పిమ్మట ఉరుములతో కూడిన మేఘములను తొలిసారిగా వచ్చినంతట నెమళ్ళు మిగుల హర్షము పొందినవై ఆనందంతో నృత్యము చేయనారంభించును. దీనిని గూర్చి శ్రీల ప్రభుపాదులో వారు ఇట్లు వ్యాఖ్యానించిరి. కృష్ణ భక్తి భావనను చెంగత్యం లభించ వారిప్పుడు హర్షపూర్ణ నెమళ్ళ వలె నృత్యము చేయుట నాకు ప్రత్యక్ష అనుభవమే అయ్యున్నది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో భౌతిక ప్రపంచంలో మనము ఎవరైతే కనుక భౌతికవాదులు వీళ్ళందరూ కూడా ఉంటారు కదా, సో మామూలుగా ఎవరైతే కనుక అభక్తులు ఉంటారో వాళ్ళందరితో కూడా మనం చేసేటువంటి డీలింగ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి, రకరకాలుగా డిప్లొమాటిక్ గా ఉంటాయి అన్నమాట. అంటే చాలా జాగ్రత్తగా మనం వ్యవహరిస్తాం అన్నమాట. సో వాళ్ళు ఎటువంటి మనకి హాని చేయకుండా ఉండాలి, సో వాళ్ళు ఏమైనా హాని చేస్తారేమో అని చెప్పి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడడం కానీ ఆచితూచి చేయడం కానీ అన్ని కూడా మనము చేస్తూ ఉంటాం. సో కానీ ఏంటంటే కనుక భక్తులతోటి మనం ఎప్పుడైతే కనుక సంపర్కంలోకి వచ్చామనుకోండి, సో మనకి ఎటువంటి బాధలు కూడా ఉండవు. ఎందుకంటే కనుక భక్తులు మనల్ని ఏదో చేసేస్తారని ఏమీ ఉండదు. సో కాబట్టి భక్తుల సంపర్కంలో వస్తే కనుక మనకి చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. ఎలా అయితే కనుక ఆ నెమళ్ళు కూడా ఏమిటి, వేసవకాలంలో అంతా కూడా అలాగా డల్గా అవి గడుపుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే కనుక మొట్టమొదటిసారి మేఘాలు వర్షించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏం చేస్తాయి, మేఘాలను చూసి నెమళ్ళన్నీ కూడా ఆనందంతో గంతులు వేస్తూ ఉంటాయి అన్నమాట, నృత్యం చేస్తూ ఉంటాయి అన్నమాట. సో అదే విధంగా భక్తులు కనుక ఎవరైతే కనుక జనులు ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళు ఏంటి, అచ్యుతుని విశుద్ధ భక్తులు వచ్చినప్పుడు వెంటనే చాలా వాళ్ళని చూసి చాలా ఆనందం పొందుతారనమాట. పీత్వా పాపాద పాపద్భి రాసన్నాత్మా మూర్తయః ప్రాక్షమాస్తాపసాశ్రాంత యథా కామానుసేవయా. చందన మాతాజీ అనువాదం చదవండి. భాష్యము లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామాలు. వృక్షములు క్షీణించి ఎండిపోయినను కొత్తగా కురిసిన వర్షపు నీటిని తమ మూలము ద్వారా త్రాగినంతటా వాటి వివిధ లక్షణములు వికసించినవి. అట్లే తపస్సు వలన భక్త చిక్కి అలసిన మనుజునకు ఆ తపస్సు చేయగలిగిన భోగములను అనుభవించినంతట తిరిగి ఆరోగ్యకరముకు దేహ లక్షణములను ప్రదర్శించను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు.
భాష్యము. పాద అనగా పాదమని, పా అనగా త్రాగుట అని అర్థము. పాదములను బోలినట్టి తమ వేళ్ల ద్వారా నీటిని త్రాగడి కారణమున వృక్షములు పాదములని పిలువబడును. కొత్తగా కురిసిన వర్షపు నీటిని త్రాగిన బృందావనమునందలి వృక్షములు కొత్త ఆకులను అంకురములను పుష్పములను పొంది నవజీవనమును బడసినవి. అట్లే లౌకికులు తమ వాంఛితార్థమును బడిటకు తీవ్రముకు తపస్సు నొనరింతురు. ఉదాహరణకు ఎన్నికల ప్రచారం కొరకు గ్రామ సీమల యందు తిరిగినప్పుడు అమెరికా దేశమునందలి రాజకీయ నాయకులు కఠిన తపస్సును చేపడుదురు. వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారమును జయప్రదమునర్చుటకు తరచుగా దేహ సౌకర్యమునైనను త్యజింతురు. సూక్ష్మమగు గ్రీష్మ ఋతువును సహించిన పిమ్మట ఆతృతతో వర్షపు నీటిని త్రాగడి వృక్షము వలె అట్టి తపోమయ జనులు తమ తపో ఫలములను బడిసినంతటా తిరిగి ఆరోగ్యవంతులు సంతృష్టులు కాగలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో వేసవకాలంలో ఏమవుతుంది, ఈ యొక్క చెట్లన్నిటికీ కూడా సరిగ్గా నీరు అవి కూడా ఏది అందవు అనమాట. అందని మూలంగా ఏమైపోతుంది, వేసవకాలంలో చెట్లన్నీ కూడా చాలా ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా నీరసంగా క్షీణించిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే కనుక ఆ మొదటిసారి వర్షాలు పడినప్పుడు, వర్షాకాలంలో పడినప్పుడు ఏం చేస్తాయి, వెంటనే అవి చాలా ఆతృతతోటి ఆ నీటిని అంతటినీ కూడా వేళ్లతోటి అవి తాగుతాయి అన్నమాట. తాగిన తర్వాత ఏం చేస్తాయి, వెంటనే నీటిని తాగిన వెంటనే అవి మళ్ళీ శక్తిని పుంజుకుంటాయి అన్నమాట. పుంజుకుని వెంటనే ఎలా తెలుస్తుంది మనకి శక్తిని పుంజుకున్నాయని చెప్పేసి, మళ్ళీను అవి కొత్త కొత్త ఆకులు అవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా వస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట, ఏమని అవి మళ్ళీ పుంజుకుంటున్నాయి అని చెప్పేసి. సో అలాగే ఈ యొక్క కొంతమంది ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారు, తపస్సులు చేస్తూ ఉంటారు. తపస్సులు చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క శరీరం గురించి వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ యొక్క ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది, ఆ యొక్క తపస్సు ఏదైతే ఉద్దేశం ఉందో దాన్ని పొందడం మీద వాళ్ళ యొక్క ధ్యాస అంతా కూడా ఉంటుంది. అటువంటిప్పుడు వాళ్ళ శరీరాన్ని అస్సలు పట్టించుకోరు అనమాట. కానీ అప్పుడు ఏమవుతుంది, శరీరం అంతా కూడా శుష్కించిపోతుంది, వాళ్ళది ఎండిపోతుంది, పాడైపోతుంది. కానీ ఎప్పుడైతే కనుక వాళ్ళు తపఫలాన్ని పొందినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాటిని అనుభవించడం ద్వారా మళ్ళీ వాళ్ళ యొక్క శరీరం అనేటువంటిది మళ్ళీ పుంజుకుంటుంది అనమాట. సో అదే విషయాన్ని మనకి ఇక్కడికి చెప్తున్నారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారు, రాజకీయ నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ, అదేవిధంగా విద్యార్థులు కానీ ఏం చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి చాలా కష్టపడుతూ ఉంటారు ఆ పరీక్షలకు అవి ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు. అప్పుడు వాళ్ళ శరీరం గురించి పట్టించుకోరు. కానీ ఒక్కసారి మళ్ళీ ఆ యొక్క పరీక్షలు అవన్నీ అయిపోయిన తర్వాత, విజయం సాధించిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ వాళ్ళ యొక్క శరీరం మీద వాళ్ళు ధ్యాస పెట్టి మళ్ళీ శరీరాన్ని వాళ్ళు పుంజుకునేలా చేస్తారనమాట. అదేవిధంగా వృక్షాలు కూడా ఏం చేస్తున్నాయి, ఎండాకాలంలో బాగా ఎండిపోయినాయి. కానీ ఎప్పుడైతే కనుక తొలకరి వానలు పడినాయో వెంటనే ఆ నీటిని తీసుకోవడం మూలంగా అవి మళ్ళీ వాటి యొక్క శక్తిని అవి పుంజుకుంటున్నాయి అన్నమాట. సరస్వశాంతరోధసు న్యూషురంగాపి సారసా గృహేష్వాసాంతకృత్యేషు గ్రామ్యా యువా దురాశయా. భాష్యం లక్ష్మీ మాతాజీ, అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. 22 కదా ప్రభు? ఎస్ మాతాజీ. కలుషితు చిత్తులగు లౌకికులు గృహమునందు పెక్కు కలతలు ఉన్నప్పటికీ అచటనే సదా నిలిచి ఉండేడి రీతి వర్ష ఋతువునందు సరోవర తీరములు కలత చెందినప్పటికీ కొంగలు అచటనే నివసించసాగినవి. భాష్యం శ్రీల ప్రభుపాదకి జై. వర్ష ఋతువునందు సరోవర తీరములు బురదమయమగును, ముళ్ళు పొదలు, రాళ్ళు, చెత్త చెదారము అచట ప్రోగుపడును. ఇట్టి అనేక అసౌకర్యములు కలిగినప్పటికీ బాతులు, కొంగలు ఆ తీరములందే నివసించుచుండును. అట్లే అసంఖ్యాకమగు దుఃఖమయ సంఘటనలు కుటుంబ జీవనమును సదా కలత పెట్టినప్పటికీ లౌకికుడగును. వ్యక్తి కుటుంబ బాధ్యతలను పుత్రులకు అప్పగించి ఆధ్యాత్మికోన్నతి కొరకై వెడలలేని ఎన్నడును తలంపడు. ఏలయనగా పరతత్వమును గూర్చి అట్టి పరతత్వముతో తమకు గల
సంబంధమును గూర్చి పూర్తిగా అతడు ఎరుగడు కనుక అట్టి ఆలోచనను అతడు ఘోరమైనదని అనాగరికమని భావించును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇక వాన పడినప్పుడు ఏమవుతుంది? సో ఆ యొక్క సరస్సులన్నీ కూడా నిండుతాయి అన్నమాట. నిండిన తర్వాత ఏమవుతుంది? అప్పటిదాకా కూడా ఏవైతే కనుక చెత్త చెదారం అవన్నీ కూడా ఉంటాయి, ఏమవుతుంది? అవన్నీ కూడా నీటిలో తేలుతాయి. నీటిలో తేలడమే కాకుండా అవన్నీ కూడా ఏమవుతుంది? ఎప్పుడైతే కనుక గాలి వీస్తుందో అవన్నీ కూడా ఏం చేస్తాయి? తీరానికి కొట్టుకుని వస్తాయి అన్నమాట. వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం ఏమవుతుంది? అవంతా కూడా చెత్త చెదారం అవంతా కూడా ఎక్కడికి ఆ యొక్క తీరం దగ్గరలో అవన్నీ కూడా చేరుకుంటూ ఉంటాయి అన్నమాట. సో అన్ని రకాలుగా చెత్త చెదారం అంతా ఉన్నా సరే బాతులు కొంగులు అన్ని కూడా ఏం చేస్తాయి? ఆ యొక్క తీరం పక్కనే అవి నివసిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదే విధంగా మనకి భౌతిక ప్రపంచంలో కుటుంబంలో రకరకాల సమస్యలు వస్తూ ఉన్నా సరే, వయసు అయిపోతూ ఉన్నా సరే, వానప్రస్థం తీసుకోవాల్సి వచ్చినా సరే, అటువంటి సమయం వచ్చినా సరే లౌకికులు ఏం చేస్తూ ఉంటారు? ఇంటిని వదిలిపెట్టరు. ఇంకా నేను మా యొక్క కుమారుల్ని కంట్రోల్ చేయాలి, మా మనవల్ని కంట్రోల్ చేయాలి, లేకపోతే మా మనవలు ప్రశాంతంగా ఉండడానికి నేను ఆస్తి సంపాదించాను, కానీ మా ముని మనవలకి సరిపోదేమో, వాళ్ళ కోసం కూడా నేను సంపాదించాలి, మళ్ళీ 7 తరాల వాళ్ళకి కూడా నేను సంపాదించాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వాటిలోనే ఎన్ని కష్టాలు వచ్చినా సరే అలాగే ఉండిపోతారనమాట. ఎలా అయితే కనుక బాతులు కొంగలు ఆ బురద నీటిలో అలాగే ఉంటున్నాయో ఆ విధంగా అన్నమాట. జలైర్గైర్నిరభిద్యంతా సేతవో వర్షతీశ్వరే పాషాండీనామ సద్వాదైర్వేదా మార్గా కలౌ యథా వ్యముంచన్ వాయుభిర్నున్నా భూతేభ్యశ్చామృతం ఘనాః యదోసిషా విస్పతయః కాలే కాలే ద్విజేరితా. విజయలక్ష్మి మాతాజీ 23, 24 శ్లోకాలు అనువాదం చదవండి. సో గీతా కుశల మాతాజీ మీరు భాష్యం చదవండి 24. హరే కృష్ణ ప్రభు, ధన్యవత్ ప్రణాం. కలియుగమునందు పాషాండుల కపటవాదములు వేద మార్గమును భేదించినట్లుగా ఇంద్రునిచే వర్షములు కురిపించబడినప్పుడు వరద నీరు పొలము గట్లను తెంపవేయసాగెను. 24. పురోహితులచే ఉపదేశించబడిన వారై రాజులు ప్రజలకు ఆయా సమయములందు దానం నొసగినట్లు వాయువు చే త్రోయబడిన మేఘములు సకల జీవుల లాభము కొరకు తమ అమృత జలమును కురిపించినవి. హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీల ప్రభుపాదులు దీన్నిట్లు వ్యాఖ్యానించిరి. వర్ష ఋతువునందు వాయుచే ద్రోయబడిన మేఘములు అమృతమయమైన జలమును వర్షించును. వేదానుయాయులకు బ్రాహ్మణులు రాజులను ధనికులకు వైశ్యులను దాన యజ్ఞములకు ప్రేరేపితులను చేయనప్పుడు అట్టి ధన వితరణము కూడా అమృత తుల్యమై అగును. బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేది 4 వర్ణముల వారు పరస్పర సహకారంతో శాంతియుతంగా జీవించుటకే ఉద్దేశింపబడినవి. యజ్ఞాచరణము కావించుచు సమానముగా ధన వితరణము కావింపచేసేటి నిపుణులకు వైదిక బ్రాహ్మణులచే వారు మార్గదర్శనమును బడిసినప్పుడే అది సాధ్యపడదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో మనకి బాగా వర్షాలు ఎక్కువ పడిపోయినాయి అనుకోండి, ఏమైపోతుంది? బాగా వరదలు అవన్నీ కూడా వస్తాయి. వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు కదా, గండి పడింది అంటే. గండి పడింది అంటే కనుక ఏమిటి? ఆ యొక్క పొలం గట్లు కానీ, ఆ యొక్క కాలువ గట్లు కానీ, సరస్సు యొక్క గట్లు కానీ ఏమైపోతాయి? అవి తెగిపోతాయి అన్నమాట. తెగిపోతే కనుక ఏమైపోతాయి? మొత్తం వాటర్ అంతా కూడా లోతట్టు ప్రాంతాలకి వచ్చేస్తుంది అన్నమాట. సో అలాగే ఏమవుతుంది? యొక్క పాషాండుల్ని ఏం చేస్తూ ఉంటారు? కపటవాదాలనంతా కూడా వేద మార్గం ఒక్కొక్కసారి ఏం చేస్తుంది? వాటిని అన్నిటినీ కూడా ఖండించేస్తూ ఉంటుంది అన్నమాట. అదే విధంగా ఏమవుతాయి? వర్షం కురిసినప్పుడు పొలం గట్లని కూడా ఇక వరద నీరు ఏం చేస్తుంది? తెంపేస్తుంది అన్నమాట. సో ఇంకేం చేస్తుంది తర్వాత ఏమిటి అంటే కనుక పురోహితులు ఒక్కొక్కసారి ఏం చేస్తారు? రాజులని వైశ్యుల్ని వాళ్ళు ప్రేరేపిస్తారనమాట, మీరు దానం చేయండి అని చెప్పి. సో లేటెస్ట్ గానే మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. సో ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు కాళీయుడి నుంచి బయటపడ్డారో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా దీవెనలు అందించి మీరు ఆవుల్ని అదేవిధంగా ధనాన్ని ధ్యానం చేయమని చెప్పేసి నందమహారాజుకి చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే అక్కడ నందమహారాజు వాటన్నిటిని కూడా దానం చేశారనమాట. సో అలాగే బ్రాహ్మణులు ఏం చేస్తూ ఉంటారు?
ఈ విధంగా రాజుల్ని, క్షత్రియుల్ని, అదే విధంగా వైశ్యుల్ని వాళ్ళు ప్రేరేపిస్తారు దానం చేయమన్న. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చక్కగా దానం చేస్తే గనక అది అమృత తుల్యంలాగే ఉంటుంది. ఎలా అయితే గనక మేఘాలని ఎవరు తీసుకుని వస్తారు, ఇక గాలి తీసుకుని వస్తుంది, వాయువు తీసుకుని వస్తుంది అనమాట. ఎక్కడ కావాలంటే అక్కడికి పొజిషన్ చేస్తుంది. చేసిన తర్వాత ఏం చేస్తుంది, చల్ల గాలి వీస్తుంది. గాలి వీసిన తర్వాత ఏమవుతాయి, అప్పుడు మేఘాలు వర్షించడం మొదలు పెడతాయి అన్నమాట. సో అవి కూడా అమృత తుల్యంలాగానే ఉంటుంది అనమాట. సో అలాగే బ్రాహ్మణుల చేత ప్రేరేపించబడినటువంటి క్షత్రియులు, వైశ్యులు కూడా ఈ యొక్క దాన ధర్మాలు చేస్తే గనక అవి కూడా అమృత తుల్యంలాగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ఏవం వనం తద్విర్శిష్టం పక్వ ఖర్జూర జంభుమా గోపాలైర్వృతోరంతుం సబల ప్రావిసద్ధరి. శశికళ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. బృందారణ్యము ఆ విధంగా దేదీప్యమానమై పక్వమైన ఖర్జూరములతోనూ జంబూ ఫలములతోనూ నిండినప్పుడు గోవుల చేత గోపాలుల చేత పరివేష్టితుడై శ్రీకృష్ణుడు బలరామునితో పాటు విహారార్థము ఆ వనమునందు ప్రవేశించారు. ధన్యవాదాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ. సో ఏమవుతుందంటే కనుక ఈ విధంగా వాతావరణం అంతా కూడా అంత అద్భుతంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, కృష్ణ బలరాములకి ఆ యొక్క బృందారణ్యంలో ప్రవేశిస్తే కనుక అదంతా కూడా రోజు వాళ్ళకి పిక్నిక్ అనమాట. రోజు వాళ్ళకి పిక్నిక్. చక్కగా అక్కడికి వెళ్ళి అన్ని రకాలుగా కాసేపు ఆడుకుని, కాసేపు ఆవులను తీసుకుని ఆవుల్ని మేపుకుంటూ, రకరకాల ఆటలు ఆడుకుంటూ, పాడుకుంటూ, జంతువుల్ని అనుకరిస్తూ వాళ్ళు. సో మధ్య మధ్యలో ఎవరో ఒకళ్ళు కంసులు ఏం చేస్తూ ఉంటారు, ఎవరో ఒకళ్ళని రాక్షసుల్ని వాళ్ళని వీళ్ళని పంపిస్తారనమాట. కృష్ణుడు ఆ ఆట బొమ్మలు అంటే కనుక రాక్షసులతోటి సరదాగా కాసేపు ఆడుకుని వాటిని విరక్కొట్టేసి మళ్ళీ సాయంత్రం పొద్దున్న ఒక బొమ్మ విరక్కొడ్డు, మధ్యాహ్నం ఒక బొమ్మ, సాయంత్రం ఒక బొమ్మ విరక్కొట్టేసి మళ్ళీ వాళ్ళందరూ కూడా కృష్ణ నువ్వు బాగా ఆ బొమ్మను ఎరక్కొట్టావు అని చెప్పి చెప్తే కనుక ఆ పాటలన్నీ కూడా పాడుకుంటూ మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారనమాట. ధేనవో మందగామిన్యా ఊధో భారేణ భూయసా భగవతాహూత ధృతం ప్రీత్యా స్నుతస్థనా. రాధమ్మ మాతాజీ అనువాదం భాషించండి. ఉన్నారా మాతాజీ? దుర్గా భవాని మాత ఇచ్చాను. పొరుగుల పాలించే గోవులు మందగమనమును కలిగినను భగవానుడు వాటిని పిలిచినంతనే అవి వేగముగా పరుగులు సాగినవి. కృష్ణుని ఎడగల అనురాగం వలన వాటి పొదుగుల నుండి క్షీరము స్రవింపసాగాను. భాష్యము. శ్రీల ప్రభుపాదులు దీనిని ఇట్లు వ్యాఖ్యానించరు. క్రొత్తగా మలచిన గడ్డిని తిని గోవులు మిక్కిలి ఆరోగ్యవంతముగా నైనవి. వాటి పొదుగులు క్షీరంతో నిండినవి. కృష్ణుడు వాటిని పేర్లు పెట్టి పిలిచినంతటిన అనురాగవశమున అవి వెంటనే అతని చెంతకు చేరినవి. హర్షంతో వాటి పొదుగుల నుండి క్షీరము స్రవింపసాగాను. హరే కృష్ణ. ఎప్పుడైతే కనుక చక్కగా వానలు పండి ఏమైపోతుంది, చక్కగా అప్పుడే గడ్డి మొలకలన్నీ కూడా వేస్తూ ఉంటాయి. వేసినప్పుడు ఏమవుతాయి, ఆవులన్నీ కూడా ఆ పచ్చగడ్డిని, కొత్తగా వచ్చినటువంటి పచ్చగడ్డిని అవి తింటాయి అన్నమాట. తినడం మూలంగా ఏమవుతుంది, వాటి యొక్క పొదుగుల నుంచి చక్కగా ఆ పొదుగులన్నీ కూడా పాలతోటి నిండిపోతాయి అన్నమాట. సో ఆ విధంగా నిండినప్పుడు వాటికి నడవడం కూడా ఒక్కొక్కసారి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అయినా సరే ఎప్పుడైతే కనుక కృష్ణ భగవానుడు, ఎందుకంటే ఆవులన్నిటికీ పేర్లు ఉన్నాయన్నమాట. కృష్ణ భగవానుడు ఎప్పుడైతే కనుక పలానా ఆవుని పేరు పెట్టి పిలిస్తే కనుక నన్ను కృష్ణుడు పిలిచారు, ఎంతో ప్రేమగా పిలిచారు అని చెప్పి వెంటనే అవి కృష్ణుడికి నా మీద నాతోటి ఏమన్నా పని పడిందేమో అని చెప్పి ఎంతో ఆతృతతోటి అవన్నీ కూడా ప్రేమతోటి కృష్ణుడు ఎటువైపు అయితే పిలిచారో అటువైపు అంతా కూడా అవి పరిగెత్తుకుని వచ్చామన్నమాట. మామూలుగా అయితే కనుక ఆ పొదుగులు బాగా నిండిపోవడం మూలంగా వాటికి నడవడం కూడా చాలా కష్టంగా ఉంది. కానీ ఎప్పుడైతే కృష్ణుడు పిలిచారో అవన్నీ కూడా పరిగెత్తుకుంటూ ప్రేమతోటి కృష్ణుడి వైపు వస్తున్నాయి అన్నమాట. వస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, ఆ పొదుగుల నుంచి ఆ యొక్క పాలు కారిపోతూ ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా ఆ యొక్క సన్నివేశము ఉండడం జరిగింది. వనౌకసా ప్రముదిత
వనారాగ్మీరధచ్యుత జలధారాగిరేర్నాద దాసన్నాదదృశే గుహా క్వచిద్వనస్పతి క్రోడే గుహాయాం చాభివర్షతి నిర్విశ్య భగవాన్ రేమే కందమూల ఫలాసనః. శాంత్ కుమారి మాతాజీ మీరు 27, 28 శ్లోకాలు అనువాదం చదవండి. శివలక్ష్మి మాతాజీ 28వ శ్లోకము భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభు దడత్ ప్రణామాలు. 27 గాను ప్రభుజీ 27 27, 28 మాతాజీ. అర్షితలయ్యున్నట్టి ఆదిమవాసి కన్యలను మధువును ప్రవహించు వృక్షములను జలపాతములను శ్రీకృష్ణుడు గాంచెను. సమీపనందే గుహలు ఉన్నట్టు జలపాత ధ్వని సూచించుండెను. 28 వర్షము కురిసినప్పుడు భగవానుడు గుహలోని గాని చెట్టు త్వరలోనికి గాని ప్రవేశించి కీడించుచు కంద మూలాదులను తినుచుండెను. ఈ భాష్యం కూడా చదవాలి ప్రభుజీ. భాష్యము శివలక్ష్మి మాతాజీ చదువుతారు. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. భాష్యము శిల వరకిచే వర్ష ఋతువునందు కందమూలాదులు మిక్కిలి లేతగను రుచికరముగను ఉండుననియు వనమునందు లభించడి ఫలములతో పాటు వాటిని శ్రీకృష్ణుడు తినుచుండుననియు శ్రీల సనాతన గోస్వామి వివరించిరి. శ్రీకృష్ణుడు అతని గోపాలక మిత్రుల చెట్టు త్వరలో గాని గదిలో గాని కూర్చుని లీలానురక్తులై వర్షమును నిరుసుటకు ప్రతీక్షించుండిరి. కృష్ణ ప్రభు నాకు కూడా ఒక అవకాశం ఉంది. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరికీ వరుసగా వస్తుంది మాతాజీ. సో ఎప్పుడైతే కనుక శ్రీకృష్ణ భగవానుడు అలాగ అడవుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఆదివాసి కన్యల్ని, ఆ తర్వాత రకరకాల వృక్షాలని, జలపాతాలని, గుహల్ని, వాటిని అన్నిటిని కూడా ఆయన చూస్తూ ఉండేవారు అనమాట. సో ఒక్కొక్కసారి బాగా వర్షం వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తాము? సో ఎక్కడైనా సరే చెట్టు ఉంటే కనుక ఆ చెట్టు కిందకి వెళ్ళి మనము ఆ వర్షం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. సో అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా అక్కడ ఆ యొక్క వనాల్లోకి వెళ్ళినప్పుడు ఇళ్ళు ఏమి ఉండవు కదా అక్కడ. సో అందుకని ఏం చేసేవారంటే వాళ్ళు ఎక్కడైనా చెట్టు తొర్రలు అంటే ఇప్పుడు మనకండి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి కానీ అప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఉంటే కనుక తొర్రలు ఉంటే కనుక అవి ఏమైపోతుంది, లోపల హాలోగా ఉంటుంది అనమాట. సో వాటి కిందకి వెళ్ళి వాళ్ళు ఆ యొక్క వాన నుంచి వాళ్ళు రక్షింపబడేవారు అనమాట. తర్వాత ఒక్కొక్కసారి పర్వతాలు గోవర్ధన పర్వతం ఉంటుందిగా, అక్కడ చిన్న చిన్న గుహల్లాగా ఉంటే కనుక ఆ గుహల్లోకి వెళ్ళి వాన ఆగేదాకా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇంకేం చేయాలో తెలియదు కదా, అక్కడ ఏవైనా సరే కందమూలాలు ఫలాలు ఏవైనా ఉంటే కనుక వాటిని తీసుకుని అవి కూడా చక్కగా తింటూ ఆ వాన ఎప్పుడు తగ్గుతుందా, ఎప్పుడు మనం బయటికి వెళ్దామా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండేవారు అనమాట కృష్ణ బలరాముడు. దద్యోదనం సమానీతం శిలాయాం సలిలాంతికే సంభోజనీయైర్భుభుజే గోపై సంకర్షణాన్విత. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదవండి. మాతాజీ చదువుతున్నారు? హరిత కేశవి మాతాజీ చదవండి. హరే కృష్ణ. 29వ శ్లోకం అనువాదం. ప్రభుజీ నేను చదవను ప్రభుజీ. హరిత కేశవి మాతాజీ అడిగింది ఎవరండి ఇప్పుడు? నేనే ప్రభుజీ, మంజులా మాత. చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సంకర్షునితోనూ గోపబాలులతోనూ కూడి శ్రీకృష్ణుడు ఇంటి నుండి తెచ్చుకొనిన పెరుగన్నమును భుజించుచుండెను. వారందరూ నీళ్ల చెంతనున్న విశాలమగు శిలపై కూర్చుండి భోజనం ఆరగించుచుండిరి. హరే కృష్ణ. సాధ్వలోపరి సంవిశ్య చర్వతో మీలితే క్షణాన్
తృప్తాన్ వృషాన్ వత్సతరాన్ గాశ్చ స్వోధో భరశ్రమాః ప్రావుత్శ్రియం చ తాం వీక్ష్య సర్వకాలా సుఖావహం భగవాన్ పూజయాం చక్రే ఆత్మశక్త్యుపబృంహిత. రాజేశ్వరి మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యము జి లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు దండోత్ ప్రణామాలు. తృప్తి చెందినట్టి వృషభములు, గోవచ్చములు, గోవులు పాచికపై కూర్చుండి కన్నుళ్ళు మూసుకొని నెమరు వేయుటను పొదుగుల భారముచే గోవులు అలసియుండుటను శ్రీకృష్ణుడు గాంచెను. ఆ విధముగా సర్వదా మహాసుఖకారమగు బృందావన వర్ష ఋతు శోభను వైభవమును గాంచి తన శక్తిచే విస్తరించినట్టి ఆ ఋతువును దేవాది దేవుడు గౌరవించను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. బృందావనందలి వర్ష ఋతువు సౌందర్యము శ్రీకృష్ణుని లీలా వినోదమును వృద్ధి కావించుటకే ఉద్దేశింపబడినది. ఆ విధముగా దేవదేవుని ప్రేమ వ్యవహారములకు రంగమును ఏర్పాటు చేయుటకై అతని అంతరంగిక శక్తి ఈ అధ్యాయమునందు వివరింపబడినట్టు ఏర్పాట్లను కావించినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో అప్పుడు బలరాముడు శ్రీకృష్ణ భగవానుడు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పెరుగన్నం వాళ్ళు మూట కట్టుకుని తెచ్చుకున్నారు అనమాట. సో చక్కగా వాళ్ళ పెరుగన్నం తీసుకుని వాటిని తింటూ ఉండేవారు అనమాట. సో ఎక్కడ తింటూ ఉండేవారు వాళ్ళందరూ కూడా, ఎక్కడైతే కనుక నీళ్లు ఉన్నాయో వాటి పక్కన ఒక విశాలమైనటువంటి శిలలు ఉంటే కనుక వాటిపైన కూర్చుని వాళ్ళందరూ కూడా ఈ విధంగా భోజనము వాళ్ళందరూ కూడా ఆరగిస్తూ ఉన్నారనమాట. సో ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఏం చూశారు ఆ యొక్క వర్ష ఋతువులో ఏం చూశారంటే కనుక, సో అక్కడ గడ్డి అంతా కూడా చాలా చక్కగా ఉండడం మూలంగా ఆవులు ఏం చేస్తున్నాయి, ఆ పచ్చగడ్డిని చక్కగా తింటూ ఎంతో ప్రశాంతంగా వాటిని నోట్లో తిన్నటువంటి దాన్ని అంతా కూడా మళ్ళీ అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, నెమరు వేసుకుంటున్నాయి అన్నమాట. నెమరు వేసుకుని ఆ తర్వాత మళ్ళీ పొదుగులన్నీ కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నాయి కదా, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సో ఆ యొక్క భారంతో అవన్నీ కూడా అలసిపోయి ఉండడాన్ని శ్రీకృష్ణ భగవానుడు చూసారనమాట. యాక్చువల్ గా ఏంటంటే కనుక ఇక వర్ష ఋతువు గురించి ఇక్కడ వర్ణించిందంతా కూడా ఏంటంటే కనుక ఇదంతా కూడా భగవంతుని యొక్క అంతరంగ శక్తి వలన అవన్నీ కూడా విస్తరించి ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడికి అవన్నీ కూడా ఆనందం కలిగించేటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని స్వామి యొక్క అంతరంగ శక్తి అవంతా కూడా తయారు చేసింది అనమాట. ఎవరు తయారు చేస్తారు ఈ శక్తి, ఈ యొక్క అంతరంగ శక్తి? సో బృందావనంలో అంతా కూడా బృందాదేవి ఈ యొక్క సెట్టింగ్స్ అన్ని కూడా ఆవిడ మొత్తం క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఆవిడ. సో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు యొక్క వర్ష ఋతువులో ఉన్నటువంటి ఆ యొక్క వాతావరణాన్ని అంతా కూడా ఆయన ఎంతో ఆహ్లాదకరంగా ఆనందిస్తూ ఉన్నారనమాట. ఏవం నివసతోస్తస్మిన్ రామకేశవయోర్వ్రజే శరత్సమభవద్వభ్రా స్వచ్ఛాంబా పురుషానిలా. హరే కృష్ణ ప్రభుజీ చదవాలా? ఎవరండి మా అడిగింది? భాష్యం దాచు ఇప్పుడు చదివారు కదా మాతాజీ. లక్ష్మీ పార్వతి మాత చదవండి. హరే కృష్ణ. బలరాముడు కేశవుడు ఈ విధముగా బృందావనమునందు వసించి ఉండగా శరతృతువు అరుదించెను. అప్పుడు ఆకాశము మేఘరహితమును, జలము నిర్మలమును, వాయువు శాంతమును అయ్యను. హరే కృష్ణ. శరదా నీరజోత్పత్త్యా నీరాణి ప్రకృతం యయుః భ్రష్టానామివ చేతాంసి పునర్యోగాని సేవయా. చందన మాతాజీ చదవండి. పతిత యోగుడు భక్తి యోగ విధానంను తిరిగి చేపట్టినప్పుడు అది వారి చిత్తమును పవిత్రమునించిన రీతి పద్మములను ఉత్పన్నమును గావించిన శరదృతువు జలరాశులకు కూడా సహజ
స్వచ్ఛతను చేకూర్చినది. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ విధంగా వర్షాకాలం పూర్తయింది. వర్షాకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు శరదృతువు అనేటువంటిది రావడం జరిగిందనమాట. సో శరదృతువు వస్తే కనుక ఏమైపోతుంది, మొత్తము ఆకాశం అంతా కూడా మొత్తం మేఘాలు లేకుండా, ఆ తర్వాత అప్పటిదాకా కూడా వానలన్నీ కురుస్తూ ఉంటాయి కదా. సో వర్షాకాలంలో ఎలా ఉంటాయి, సరస్సులు కొలనులన్నీ కూడాను చాలా బురదగా ఉంటాయి అన్నమాట. కానీ ఏమవుతాయి, శరదృతువులో మొత్తం ఆ బురద అంతా కూడా ఏమైపోతుంది, సెటిల్ అయిపోతుంది. సెటిల్ అయిపోవడం తర్వాత ఏమైపోతుంది, ఆ యొక్క జలము, వాతావరణం అంతా కూడా ఎలా ఉంటాయి, చాలా నిర్మలంగాను శాంతంగాను అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఎలా అంటే కనుక ఎవరైతే కనుక యోగులు ఎవరైతే భక్తి యోగ విధానాన్ని చేపడితే కనుక ఏమవుతుంది, సో మనం కూడా ఏం చేస్తాం, జపం చేస్తూ ఉంటాం. జపం చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది, మామూలుగా ఉన్నప్పుడు మనసంతా బాగానే ఉంటుంది. ఎప్పుడైతే జపం చేస్తూ ఉన్నామో ఏమైపోతుంది, మనకి ఎక్కర్లేనివన్నీ కూడా చెత్త ఆలోచనలు, అనవసరమైనటువంటి ఆలోచనలు అవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఏమవుతుంది, అలా అని చెప్పి మనం ఆపేయకూడదు. సో మన జపం కంటిన్యూ చేస్తే కనుక ఏమవుతుంది, కొన్నాళ్ళకి మనకి ఆ యొక్క మనసంతా కూడా మనకి ఆ యొక్క మనసులో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పోతాయి అన్నమాట. చేతో దర్పణ మార్జనం అదంతా కూడా జరుగుతుంది అనమాట. సో అలాగే ఇక్కడ శరదృతువులో ఏంటి, జలరాశులన్నీ కూడా ఏమి తెచ్చుకునేవన్నీ కూడా వాటి యొక్క న్యాచురల్ బ్యూటీని అవి సంతరించుకున్నాయి అన్నమాట. వ్యోమ్నోం బ్రహ్మభూత సాబల్యం భువా పంకజపామలం సరజహారమిశ్రమీణాం కృష్ణే భక్తిర్యథా శుభం. శశికళ మాతాజీ మీరు అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. సుబ్బరత్న మాతాజీ భాష్యంలో 2వ పారాగ్రాఫ్ చదవండి. మహాలక్ష్మి మాతాజీ భాష్యంలో 3వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. భక్తి 4 ఆశ్రమములను జనులను వారి వారి కష్టముల నుండి దూరం చేసిన రీతి శరత్కాలం ఆకాశమును మేఘరహితం కావించను. పశువులను కిక్కిర్సిన జీవన పరిస్థితుల నుండి తప్పించను. ధరణిపైని బురదను పోగొట్టెను. జలమాలిన్యమును తొలగించను. భాష్యం. ప్రతి మానవుడు 4 ఆశ్రమంలో తనకు సంబంధించిన ఆశ్రమం యొక్క విద్యుత్ ధర్మములను తప్పక నిర్వహింపవలెను. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనునవియే ఆ 4 ఆశ్రమములు. బ్రహ్మచర్యాశ్రమం నందు బ్రహ్మచారి పలు నిమ్న కార్యములనైనను తప్పక చేయవలసి ఉండును. కానీ అతడు కృష్ణ భక్తి యందు అగ్రసరుడైనంతట గురుజనులు అతని ఆధ్యాత్మ స్థితిని గుర్తించి ఉన్నత కార్యములను అప్పగింతురు. భార్యా పిల్లల కొరకు చేసేది అసంఖ్యాకమగు కార్యములు గృహస్థుని నిరంతరము బాధించుచుండను. కానీ కృష్ణ భక్తి యందు అగ్రసరుడైనంతట సహజంగానే ప్రకృతి నియమానుసారము అతడు ఆనందమయమగు ఆధ్యాత్మిక కార్యముల యందు నెలకొనిన వాడై ఏదో ఒక విధముగా లౌకిక కార్యములను తగ్గించుకొను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. వానప్రస్థాశ్రమమునందున్న వారు కూడా పలు కార్యములను చేయుచుందురు. ఆ కార్య స్థానములలో కృష్ణ సేవా కార్యములను చేర్చవలసి ఉన్నది. అట్లే సన్యాసాశ్రమమునందు పెక్కు సహజమైన కష్టములు కలుగు. వాటిలో అత్యంత ముఖ్యమైనది ఏమనగా సన్యాసులు పరతత్వము యొక్క నిరాకార తత్వమును ధ్యానించుటకు మొగ్గు చూపుచుందురు. క్లేశోది కతరశేషామవ్యయకాస్తచేతసాం అని భగవద్గీత 12.5 యందు తెలుపబడినది. అనగా పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వమునందు అసక్తమైన చిత్తము గలవారికి పురోగతి అనునది మిగులు క్లేశకరము. కానీ సన్యాసి ప్రతి నగర గ్రామములందు కృష్ణ మహిమను ప్రచారము చేసేడి కార్యమును చేపట్టినంతనే అతని జీవితము సుందరమగు ఆధ్యాత్మిక అనుభూతులలో ఆనందమయమగును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. శరత్కాలమునందు ఆకాశము తిరిగి దాని సహజమగు నీలివర్ణమును సంతరించుకొనును. మేఘములు తొలగిపోవుట బ్రహ్మచారి జీవితం నందుల కష్టమయ్యే కార్యములు తొలగిపోవటలో పోల్చనగును. ఎండాకాలము పిమ్మట వర్ష ఋతువు వచ్చినంతట పశువులు జంతువులు కుండపోత వర్షముచే కలత చెందినవై గుంపు గూడి త్రొక్కిసలాటకు గురి అగును. కానీ తమ తమ స్థానములకు వెడలి శాంతియుతముగా జీవింపవచ్చని శరదృతువు వాటికి సంకేతంలో నిచ్చును. గృహస్థుడు కుటుంబ బాధ్యత అనేది దుఃఖము నుండి ముక్తుడై తన కుటుంబమునకు
నిజ జీవిత లక్ష్యమైనట్టి ఆధ్యాత్మిక కర్మలకు ఎక్కువ సమయమును కేటాయింపగలుగుటకు ఇది సూచించును. ధరణీతలము నుండి బురద తొలుగుట వానప్రస్థ జీవితమునందుల అసౌకర్యములు తొలుగుటలో పోల్చనగును. అట్లే జలము స్వచ్ఛతను పొందుట కామవాంఛ రహితముగా కృష్ణ భక్తిని ప్రచారము చేయుట ద్వారా సన్యాస జీవనము పవిత్రమగుటతో పోలును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. చూడండి, ఇక్కడ మనకి చాలా సింపుల్ గా ఉన్నటువంటి విషయాన్ని ఎంత చక్కగా మనకి ఈ యొక్క ఉపమానాల ద్వారా మనకి అర్థమయ్యేలాగా చెప్పడం జరిగిందో చూడండి. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, మొత్తం 4 ఆశ్రమాల్లో ఉన్నటువంటి జనులకు కూడా ఏమిటి, వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా రకరకాలైనటువంటి కష్టాలు ఉంటాయి. సో ఏమిటా కష్టాలు? బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకి బ్రహ్మచర్యం పాటించాలి, గురువు గారు చెప్పినట్లు చేయాలి, గురువు గారికి సేవ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి కష్టాలు. ఇంకా ఏం చేయాలి? వాళ్ళు శాస్త్రాలని, వేదాలని అధ్యయనం చేయాలి, చదువుకోవాలి, కంఠస్థం పట్టాలి, మళ్ళీ గురువు గారు అడిగితే కనుక చెప్పాలి, పరీక్షలు రాయాలి. ఇవన్నీ కూడా ఏమిటి? బ్రహ్మచర్యంలో ఉన్నటువంటి వాళ్ళకి కష్టాలు. ఇంకా మరి గృహస్థాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకి కష్టాలు ఏమిటి? భార్యా పిల్లలందరినీ కూడా పోషించాలి, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి, వాటిని అన్నిటిని కూడా పరిష్కరించాలి, మళ్ళీ ఏం చేయాలి? దాన ధర్మాలు చేయాలి, మళ్ళీ ఏం చేయాలి? యజ్ఞాలు చేయాలి, అందరికీ కూడా దానం చేయాలి, అందరినీ పోషించాలి, అందరినీ చూసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి. ఇవన్నీ కూడా వీళ్ళ కష్టాలు అన్నమాట. సో ఆ తర్వాత వానప్రస్థంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అదే విధంగా అన్ని వదిలిపెట్టి వెళ్ళడము, ఇవన్నీ కూడా వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఇంకా సన్యాసాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకి కూడా ఏమిటి? వాళ్ళకు కూడా చాలా చాలా కష్టం ఉంటాయి. ఏమిటి? సన్యాసాశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు నిరాకార తత్వం మీద వాళ్ళు ధ్యానం చేయాలి. కానీ భగవద్గీతలో స్వామి చెప్పారు కదా, క్లేశోదిగతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్త హి గతి దుఃఖం దేహవద్ధేర్ అవాప్యతే. ఎవరైతే కనుక దేహదారులు ఉంటారో వాళ్ళకి యొక్క నిరాకార బ్రహ్మతత్వాన్ని అనుభూతమనర్చుకోవడం అనేటువంటిది దేహదారులకి చాలా కష్టమైనటువంటి పని. క్లేశో దిగతరస్తేషాం. సో అవ్యక్తాసక్త చేతసాం, వాళ్ళకి చాలా కష్టమైన పని. సో ఇవన్నీ కూడా ఏంటి? బ్రహ్మచారులకి, ఆ తర్వాత గృహస్థులకి, వానప్రస్థులకి, సన్యాసులకి అందరికీ కూడా కష్టాలు ఉన్నాయి. సో అలాగే వానాకాలంలో కూడా ఏమిటి? అందరికీ కూడా కష్టాలు ఉంటాయి వానాకాలంలో కూడా. ఎందుకంటే వానలు వస్తూ ఉంటే కనుక ఏ పని చేసుకోవడం కుదరదు, అంతా బురదగా ఉంటుంది, బయటికి వెళ్ళడానికి కుదరదు. సో అంటే మనకి ఎండాకాలం నుంచి ఆ యొక్క ఎండ తగ్గింది, చల్లబడింది వాతావరణం అని చెప్పి కాస్త ఆనందంగా ఉంటుంది, కానీ కొంచెం చికాకుగా ఉంటుంది వానాకాలంలో ఎలాగైనా సరే. ఎందుకంటే బురదగా ఉంటుంది, రోడ్లు అవి బురదగా ఉంటాయి, అన్ని తడిసిపోతూ ఉంటాయి, బయటకు వెళ్ళలేము, ఏ పని చేసుకోలేము. కొంచెం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే కనుక ఈ యొక్క శరదృతువు అనేది వచ్చిన తర్వాత ఏమైపోతుంది? మొత్తం మేఘాలన్నీ కూడా వెళ్ళిపోతాయి, వాతావరణం చల్లబడిపోతుంది. సో అన్ని చోట్ల కూడా ఏముంటుంది? యొక్క బురదలు, మట్టి, బంద ఇవేమి కూడా ఉండవు. సో నీళ్లు చక్కగా పుష్కలంగా ఉంటాయి. ఆ నీళ్ళన్నీ కూడా ఎలా ఉంటాయి? చాలా ఎటువంటి కలుషితము లేకుండా, బురద లేకుండా నీళ్ళన్నీ కూడా చక్కగా ఉంటాయి అన్నమాట. సో వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, వర్షాలు పడవు, చాలా బాగుంటుంది అన్నమాట ఈ యొక్క శరదృతువులో అన్నమాట. సో ఏమవుతుంది? ఎలా అయితే కనుక వానాకాలంలో వీళ్ళందరూ ఎవరైతే కనుక కష్టాలు పడ్డారో, ఇప్పుడు శరదృతువు వచ్చేసరికి ఏమైపోతుంది? ఎప్పుడైతే కనుక బ్రహ్మచారి ఆ యొక్క కృష్ణ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాడు అని చెప్పి తెలిసిందనుకోండి, గురువు గారు అతను చేసినటువంటి ఆ యొక్క భక్తిని గుర్తించారు. వీడు భక్తిలో ముందుకు వెళ్ళాడు, ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాడు అంటే కనుక వాడికి గురువు గారు చిన్న చిన్న పనులు చెప్పరు, తక్కువ క్వాలిటీ పనులు, అవి తుడవడము, కడగడము, ఇటువంటివి ఏమీ చెప్పకుండా ఆయనకి ఏం చెప్తారు? కొంచెం ఉన్నతమైనటువంటి బాధ్యతల్ని అప్పగిస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది? కొంచెం కష్టాలు అనేటువంటివి తగ్గుతాయి అన్నమాట బ్రహ్మచారికి. సో అదే విధంగా ఈ యొక్క గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎప్పుడైతే కనుక కృష్ణ భక్తిని చేపడతాడో ఏమైపోతుంది? ఆ యొక్క మిగతా కష్టాలన్నీ కూడా మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటాయి. ఎలా తగ్గుతూ ఉంటాయి? ఆయన యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా కృష్ణ భక్తికి సంబంధమైనటువంటి కార్యక్రమాల మీద ఉండడం మూలంగా మిగతా వాటి మీద అతనికి ఆ యొక్క కష్టాలకి, సుఖాల పట్ల ఆ యొక్క ఆసక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట. సో అదే విధంగా వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కృష్ణ భక్తి చేపడితే కనుక వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను నేను అనేటువంటి భావన అవన్నీ కూడా వాళ్ళకి పోతాయి అన్నమాట.
సో ఇంకా సన్యాసులకైతే కనుక వాళ్ళకు కూడా ఏమవుతుంది, ఎప్పుడైతే కనుక సన్యాసులు ఉన్నారో వాళ్ళకి కూడా ఎప్పుడైతే కనుక కృష్ణ భక్తి చేస్తూ ఉంటారో, కృష్ణ భక్తికి సంబంధించినటువంటి ప్రచారం అవన్నీ కూడా చేస్తూ ఉంటారో, ఎందుకంటే కనుక వాళ్ళు ఇంతకుముందు నిరాకార బ్రహ్మ మీద ధ్యానం పెట్టుకునేటువంటి వాళ్ళు, అప్పుడు అది చాలా కష్టం. ఎప్పుడైతే కనుక వాళ్ళు కృష్ణ భక్తికి షిఫ్ట్ అయ్యారో ప్రచారం అవి కూడా చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, జపం చేస్తూ ఉన్నారు, సంకీర్తన చేస్తూ ఉన్నారు, ప్రసాదం తీసుకుంటూ ఉన్నారు. ఇవంతా కూడా ఏమిటి, చాలా బ్లిస్ఫుల్ గా ఉంటుంది అనమాట, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇంకా ఏమిటి, వాళ్ళు ఎప్పుడు ఎలా అయితే కనుక ఆ యొక్క శరదృతువులో ఏంటి, బురద నీళ్ళన్నీ కూడా పోయి స్వచ్ఛమైనటువంటి నీళ్ళన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో అలాగే ఎప్పుడైతే కృష్ణ భక్తి ప్రచారం చేస్తూ ఉన్నారో సన్యాసి కూడా ఆ విధంగా కామ వాంఛలన్నిటినీ కూడా పోగొట్టుకుని ఎంతో పవిత్రంగా తయారవుతాడనమాట. సో ఈ విధంగా శరదృతువు మనకి అరుదించడం జరిగిందనమాట. సో ఆ తర్వాత మళ్ళీ యొక్క శరదృతువులో ఇంకా ఏం జరిగింది, ఇంకా ఆకాశం ఎలా ఉంది అని చెప్పి అటువంటివన్నీ కూడా మనము మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే దండవత్ ప్రణామాలు.